వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ప్రత్యూష. సో ఇన్ని రోజులు మనకి అనంత సాయి కృష్ణ గారు అసలు డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా నిలిపించుకోవాలి, సరే రిలేషన్షిప్ని ఎలా స్ట్రాంగ్గా చేసుకోవాలి, అలాగే హెల్తీగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనం ఆఫ్లైన్ క్లాసెస్లో ఎలా క్లాసెస్ చెప్తారు, సో ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఎనర్జీని పొందారు, ఆ ఎనర్జీని ఎలా కంటిన్యూ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మనుషులు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో చాలా మంది మన వీడియోస్ చూసి, అలాగే నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, మనం చెప్పేది స్టార్టింగ్ మాత్రం పట్టించుకొని, అంటే మనం ఇలా మేనిఫెస్టేషన్ కానీ విజువలైజేషన్ కానీ ఇలా చేస్తే మనం డబ్బు సంపాదించవచ్చు, మనకి మంచి డబ్బు వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, అన్నీ సెటిల్ అవుతాం అని మాత్రం పట్టించుకుంటున్నారు. కానీ లోపల మాత్రం నాకేం లేదే, నేనేం చేయలేకపోతున్నానే, డబ్బు నా దగ్గరకు వస్తుందా అని ఒక భయం పెట్టుకొని ఈ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సో దానివల్ల రిజల్ట్ వస్తుందా? రాదండి. ఎందుకు సార్? అదే నేను ప్రతిసారి ఆఫ్లైన్ క్లాసులకి, మా క్లాసులకి ఎక్కువ రమ్మని ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తానంటే దానికేనండి. వీళ్ళు పాపం చాలా మంది చాలా ప్రాబ్లంలో ఉంటారు. మనిషికి 3 సమస్యలు అనుకున్నాం: హెల్త్, రిలేషన్, తర్వాత మనీ ప్రాబ్లం కదా. ఇప్పుడు ఎవరికో ఒకరికి నేను ఇక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఏదైనా క్లాస్ యూజ్ అవుతుందో, లేకపోతే ఈ వీడియో చూడడం వల్ల ఈ వీడియో నాకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని అక్కడ వాళ్ళు తీరిగా చూస్తారండి. తీరిగా చూసి అప్లై చేస్తున్నారు. అక్కడ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్నర్గా మాత్రము డబ్బు కావాలని కోరుకుంటున్నారు. డబ్బు కావాలి, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని. వాళ్ళు ఎప్పుడైతే విజువలైజేషన్ కూర్చుంటారో, విజువలైజేషన్ అంటే ఏంటంటే ఇది ప్రజెంట్ అండి, కానీ ఫ్యూచర్ ఊహించుకొని విజువలైజేషన్ చేయమంటారు. అంటే రేపటి రోజు, లేకపోతే ఒక 1 వీక్ తర్వాత, ఒక 1 మంత్ తర్వాత మన దగ్గర ఒక కారు ఉన్నట్టు, ఒక బంగ్లా ఉన్నట్టు, నాకు అప్పులన్నీ తీరిపోయి ఒక ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్గా ఉన్నట్టు, ఇవన్నీ విజువలైజ్ చేయమంటారు. కానీ ఇన్నర్ మాత్రం ఏమనిపిస్తుంది అంటే, అరే నాకు ఈఎంఐలు ప్రాబ్లం ఉన్నాయి కదా, నాకు హౌస్ రెంట్ కట్టాలి కదా, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. మనం మాట్లాడుకున్నాము, యూనివర్స్ అనేది మన బాడీ ఎక్కడ ఉంటుందో దానికి సంబంధం లేదు. మనం ఎంతైతే ఎఫెక్ట్ పెట్టి ఆలోచన చేస్తామో దానికి ఉన్నటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకొని మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, మనము విజువలైజేషన్ కూర్చున్నప్పుడు మాత్రము అనుకుని కూర్చుంటాం అవి కావాలి ఇవి కావాలని, బట్ మనకు తెలియకోకుండానే మన ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచన చేస్తుంటాము. అక్కడ చూడండి, మనం ఒక 20 మినిట్స్ విజువలైజేషన్ కూర్చుంటే దాంట్లో 20 మినిట్స్ మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచన చేస్తుంటాము. అంటే ఎద్దాం తద్దవుతుంది, నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అదే నీ దగ్గరకు వస్తుంది. అక్కడ తెలియని ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు విజువలైజేషన్ కూర్చొని ఏవైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ విజువలైజేషన్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే కోరుకున్న దానికంటే మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అనేదే మనకి సొల్యూషన్ దొరుకుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. నువ్వు కోరుకున్న దానిపైన విజువలైజేషన్ చేయట్లేదు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నీ దగ్గర ఏదైతే లేదో దాని గురించి నువ్వు విజువలైజేషన్ చేస్తున్నావు. కాబట్టి నీ లైఫ్లోకి ఈరోజు 20% ప్రాబ్లం ఉంటే నువ్వు డైలీ ఇదే రకమైన విజువలైజేషన్ చేస్తే అది 50%కి వెళ్ళిపోద్ది, ఏదో ఒక రోజు 100%కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే చాలా మంది మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారండి. కాబట్టి విజువలైజేషన్ అనేది మోస్ట్ డేంజర్ అండి. అది పర్టికులర్గా తెలిస్తేనే విజువలైజేషన్ చేయాలి. తెలియలేదనుకోండి, దాని గురించి పూర్తిగా తెలుసుకున్నా చేయాలి. ఏమి తెలియకుండా విజువలైజేషన్ చేసామనుకోండి, ఇప్పుడు ఏవైతే మనం ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెట్టింపై మళ్ళీ మన దగ్గరికి మేనిఫెస్ట్ అవుతాయండి. కరెక్ట్. అంటే మనం దేనికోసం కూర్చుంటే మనకి ఇంకేదో వచ్చినట్లు ప్రాబ్లం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అంటే అది పాపం వాళ్ళకు కూడా తెలియదండి. అంటే మనము పాజిటివ్ మైండ్తో కూర్చోవాలి. అంటే నాకు ఇదే కావాలని కోరుకున్నామని దాని గురించి ఆలోచించాలని తెలియదు కదండి. ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి, మనకి ఏం గుర్తొస్తాయి? కళ్ళు మూసుకున్నదే మనకి మొత్తము, మనకి ప్రపంచమే గుర్తొస్తుంది. మనం చూడండి, హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాము. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మనకు అన్ని నెగిటివ్గా గుర్తొస్తాయి. మన బంధువులు మనం లేదో అన్నవన్నీ గుర్తొస్తాయి, మన ఫ్రెండ్స్ అన్నీ గుర్తొస్తాయి, మన దగ్గర ఏదో ఈఎంఐ ప్రాబ్లం గుర్తొస్తాయి. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్లోకి మనం ఒక్కో ప్రాబ్లం పంపిస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అనేది మనకి నమ్మిన బంట అండి. అది ఏం చేస్తుందంటే, సరే నీకు ఈఎంఐ ప్రాబ్లం ఉందని నా దగ్గర పంపించావు కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువ చేస్తానంటుంది. అంటే కాబట్టి మనం క్లారిటీగా విజువలైజేషన్ చేయాలని చెప్తున్నాం. మా ఆఫ్లైన్ క్లాస్లో ఎక్స్పెషల్గా చెప్పేది ఇదేనండి. అంటే మీరు విజువలైజేషన్లో చేస్తున్న తప్పేంటి, దీన్ని ఎలాంటి అంటే కరెక్ట్ వేలో ఎలా చేయాలని అక్కడ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే విజువలైజేషన్ కూడా మనకి ఏం కావాలని కోరుకోవాలి, అది ఏదైనా సరే, అంటే డబ్బు అయినా సరే, హెల్త్ అయినా సరే. కానీ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, కోరుకుంటారు, అరే నాకు మంచి శాలరీ కావాలి, నేను ఒక మంచి కారు కొనాలి, లేదంటే ఇల్లు కొనాలి అనుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వెంటనే అరే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు, నేను చేస్తున్న తప్పు అని వెంటనే మళ్ళీ డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో అది కూడా పెద్ద మిస్టేకేనా? మిస్టేక్ అంటే నీలోనే క్లారిటీ లేదండి. ఇప్పుడు
ఒకసారి కోరుకుంటున్నావు, మరోసారి వద్దంటున్నావు, మరోసారి కోరుకుంటున్నావు, మరోసారి వద్దంటున్నావు. అప్పుడు యూనివర్స్ ఏది ఇస్తుంది? ఏది ఇవ్వదు. అలాంటప్పుడు మనిషి మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాడు. నువ్వు ఒకటి కోరుకున్నప్పుడు నువ్వు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు దానిపైన స్టికాన్గా నిలబడాలని చెప్తున్నా. ఈరోజు సక్సెస్ అయిన ప్రతి వాళ్ళు చూడండి, ఈరోజు సక్సెస్ అయ్యారంటే దాని వెనుక నిరంతరం కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళ యొక్క కృషి పట్టుదల ఉంటుంది. వాళ్ళు అవన్నీ ఫేస్ చేసి దాన్ని ఒడిదుడుకులన్నీ తట్టుకొని నిలబడారు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు. అంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఒక మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, నేను ఇది కోరుకున్నాను, ఇది పొందాలనుకున్నాను కాబట్టి నేను దీనిపైనే నిలబడుతున్నాను, వాళ్ళు బలంగా నిలబడతారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళు ఫస్ట్ నీకు ఏది కావాలో దానిపైన క్లారిటీగా ఉండండి. ఆ క్లారిటీగా ఉన్నప్పుడు నీకు 100 సమస్యలు వచ్చినా దాని గురించి పట్టించుకోవద్దండి. నీ ఎయిమ్, నీ గోల్ ఏదైతే పెట్టుకున్నావో దాని గురించి నిరంతరం ఆలోచన చేస్తూ ఉండాలి, దాని గురించే మాట్లాడుతూ ఉండాలి, దాని గురించే వింటూ ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి మెంటాలిటీతో ఉంటారో ఖచ్చితంగా అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, విజువలైజేషన్ పనిచేస్తుంది, మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది. ఓకే. సో ఈ డబ్బు పట్ల భయం కలిగి ఉండడం కూడా తప్పంటారా? అంటే దాన్ని గౌరవించడం అంటారా? తప్పండి. భయం వేరే, గౌరవం వేరే. భయం అంటే ఎలా ఉంటుందంటే చూడండి, భయం ఎప్పుడు వస్తుందంటే మనం తప్పు చేసామనే భావనలో ఉన్నప్పుడు భయం వస్తుంది. గౌరవం ఎప్పుడు వస్తుంది? ఇది నాకు ఉపయోగపడింది అన్నప్పుడు గౌరవం వస్తుంది. అంటే ప్రతిరోజు డబ్బు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే అప్పుడు మనం దాన్ని గౌరవించాలండి. గౌరవించుకోకుండా ఏం చేస్తున్నాం? తిడుతూ ఉన్నాము. ఈరోజు మన దగ్గర ఒక 100 రూపాయలు ఉందనుకోండి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళ లైఫ్ అలాగుంది, వాళ్ళు బాగున్నారు, నా దగ్గర డబ్బు లేదు, ఈ డబ్బు మహా దరిద్రము, మహా పాపష్టిది అన్నప్పుడు ఏమవుతుంటే యద్భవం తద్భవతి, నువ్వు డబ్బును తిడుతూ ఉన్నావు కాబట్టి డబ్బుని దగ్గరికి రాదండి. ఓకే. సో ఈ విజువలైజేషన్ కావచ్చు, మేనిఫెస్టేషన్ కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, మనం నాకు ఒక మంచి శాలరీ కావాలి, లేదంటే మంచి ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు ఏ టైంలో మనం ఈ విజువలైజేషన్ చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అంటారు సార్? దీనికి టైంతో సంబంధం లేదండి. ఓకే. నీవు పాజిటివ్ మైండ్తో చేస్తే చాలండి. అంటే నువ్వు అది కోరుకున్నప్పుడు నీ మైండ్లో నెగిటివ్ ఆలోచనలు అనేది ఉండకూడదు. అదే నేను ఏం చెప్తున్నా, మీరు పాజిటివ్గా ఉన్నప్పుడు ఇవి చేయండి అని చెప్తా. అంటే మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నప్పుడు మీరు విజువలైజేషన్ కూర్చున్నారనుకోండి, మీకు నెగిటివ్ ఆలోచనలు రావు. అలాంటప్పుడు ఏం చేస్తుంటే అది తొందరగా మేనిఫెస్ట్ అయ్యి మన లైఫ్లోకి వస్తుంది. దానికి నేను ఎక్స్పెషల్గా ఏం చెప్తుంటే క్లాసులో బ్రహ్మముహూర్తంలో మీ యొక్క విజువలైజేషన్ చేయండి, దానికి ఇంపాక్ట్ ఉంటుంది, తొందరగా కోరుకున్నది మీ లైఫ్లోకి వస్తుందని చెప్పగలుగుతాం. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సార్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పంచభూతాలతో ఎలా ఏకం అవ్వాలి, మనం ఎనర్జీని ఎలా పొందాలి, పొందిన ఎనర్జీని మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఆఫ్లైన్ క్లాసెస్లో మనకేంటంటే థియరిటికల్గానే కాకుండా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎనర్జీని మనం పొందొచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మేము అటెండ్ అవ్వాలి అనుకున్న వారికి ఒక శుభవార్త అండి. మనకి మార్చి 15న హోటల్ ATC KBHPలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకి కండక్ట్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏమైనా సార్తో మాట్లాడాలి, డౌట్స్ ఉన్నాయనుకుంటే జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.